ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మడిపల్లి గోపాలరావు నిన్న రాత్రి చింతకాని నాగులవంచ మధ్యలో పద్మావతి ఎక్స్ప్రెస్ అలాగే మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు చొరబడి ఒక 25 నుంచి 30 తులాల బంగారం, ఒక 50,000 రూపాయల నగదు దోపిడీకి గురైంది అని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే, ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ భారతదేశంలో ఓ సిగ్నలింగ్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేసే వరకు దొంగలు వెళ్ళారు అంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ అధికార రైల్వే వ్యవస్థ కానీ ఎలా ఉందో చూడొచ్చు. ఒక పక్క ఏమో రైలు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున, మరో పక్క ఏమో ఇట్లా దారి దోపిడీ దొంగలుతో ఈరోజు రైల్వే ప్రయాణికులు చాలా దారుణమైన పరిస్థితులు, చాలా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఒక పక్క ప్రపంచ దేశాలు బుల్లెట్ ట్రైన్లతో పోటీ పడుతూ ఉంటే, గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లు నడుపుతూ ఉంటే జపాన్ లాంటి దేశాల్లో, చైనా లాంటి దేశాలు, కానీ మన భారతదేశం ఇంకా రైలు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సిగ్నల్ వ్యవస్థనే దొంగలు ట్యాంపరింగ్ చేసి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే ఈ భారతదేశం ముందుకు వెళ్తా ఉందా, ఇంకా మనం వెనక్కి వెళ్తున్నాం అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఈరోజు కనపడతా ఉంది. తక్షణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదు ఈ రైల్వే వ్యవస్థ అధికారులు కూడా ప్రయాణికులకు భరోసా కల్పించాలి. ఈ రోజు ఏదైతే జరుగుతున్న ప్రమాదాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, వాళ్ళకి భరోసా కల్పించాలి. ఆ రకంగా ఈ వ్యవస్థని మెరుగుపరచాలా. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని గుర్తించాలా, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ప్రధానంగా రైల్వే వ్యవస్థని ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం, రైల్వేలకు అభివృద్ధి చేస్తూ ఉన్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఈ వేల కోట్ల రూపాయలు ఎందుకు అంటే, సిగ్నలింగ్ వ్యవస్థని ట్యాంపరింగ్ చేసే అంత టెక్నాలజీ, దొంగల దగ్గర ఉన్న టెక్నాలజీ ఈరోజు ప్రభుత్వం దగ్గర లేదా రైల్వే వ్యవస్థ దగ్గర, అధికారుల దగ్గర లేదా అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాలా. ఈరోజు టెక్నాలజీని డెవలప్ చేయాలా. ఈ రకంగా మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి చర్యలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలా, ప్రయాణికులు భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొన్న చింతకాని రైల్వే స్టేషన్ కాడ సిగ్నల్స్ అన్ని బ్రేక్ చేసి రెండు రైళ్ళని ఆపారు. సామాన్య ప్రజలకు ప్రయాణం చేయాలన్న బస్సు కానీ ఆటోలు కానీ సురక్షితంగా లేవు. అందులో ట్రైన్ అనేది చాలా సురక్షితంగా ఉంటుంది. అయినా సరే దాన్ని కూడా సిగ్నల్స్ని బ్రేక్ చేసి ఈరోజు దోపిడీ దొంగలు కొన్ని ముఠాలుగా తయారయ్యి రైలుని ఆపి సామాన్య ప్రజల దగ్గర ఉన్న వస్తువులని కాజేసి ప్రజల్ని భయభ్రాంతులుగా చేసి ఈరోజు ఈ రైలు వ్యవస్థని కూడా దారుణంగా దురదృష్టకరంగా తయారైంది. ఈ రైల్వే వ్యవస్థలో ఉన్న లోపాలని, అంతేకాకుండా ప్రజలకి ఏ విధంగా రక్షణ కల్పించాలో పోలీస్ వ్యవస్థ కానీ రైల్వే వ్యవస్థ కానీ చూసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ రైల్వే అధికారులు కానీ ఈ రైల్వేకి సంబంధించిన సిగ్నల్స్ని కానీ అధికారులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా మేము డిమాండ్ చేసేది ఏమనగా, ఈ రైల్వే సిగ్నల్స్ని ఎవరైతే జామ్ చేశారో, ఎవరైతే తప్పుదారి పట్టించారో వాళ్ళని కఠినంగా శిక్షించి ప్రజలకి అభయస్థని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇలాంటి దురదృష్ట సంఘటన జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని పోలీసు అధికారులని అదేవిధంగా రైల్వే ఉన్నతాధికారులను కోరుకుంటున్నాము. పేరు ఆలస్యం వీరప్రసాద్, చింతకాని మండలం రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ మెంబర్గా నేను ఉంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే, మొన్న అర్ధరాత్రి 12 గంటలకి 2 రైళ్ళు దోపిడీ జరిగినది. దానికి మేము విచారణ వ్యక్తం చేస్తున్నాము సభ్యుడిగా. ఎందుకంటే రైల్లో ఎంతో సురక్షితమని చాలా ప్రజలు ఈ రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. కానీ మొన్న జరిగిన దానికి చాలా ప్రజలు రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితికి వచ్చారంటే ఇలాంటి దారి దోపిడీలు జరగటం వల్లే. ఈ దారి దోపిడీ మొన్న రైల్వే సిగ్నల్ టెంపరింగ్ జరిగింది. ఆ మా టెంపరింగ్ టెక్నీషియన్ కనుక వర్క్లో ఉన్నా కూడా వాళ్ళు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ ట్యాంపరింగ్ జరిగినప్పుడు ఎమ్మటే అలర్ట్ అయ్యారు. కానీ ఈ లోపలనే దోపిడీ మొత్తం జరిగినది. 2 ట్రైన్లలో జరిగినది ఈ దోపిడీ జరగటం వల్ల చాలా ప్రజలు భయపడుతున్నారు. కాబట్టి దీని మీద మేము ఏమంటున్నామంటే, స్టేషన్ గారికి వాళ్ళందరి గారిని మేము దానికి ఏందనేది చర్చించడం జరిగింది. స్టేషన్ గారు దానికి కూడా ఆయన గారు మొత్తం వివరాలు చెప్పారు. కాకపోతే దాన్ని జరగడానికి పూర్తిగా ఇక్కడ సిగ్నల్ వ్యవస్థ దగ్గర సీసీ కెమెరాలు పూర్తిగా ఇక్కడ కొత్త నిర్మాణం జరగడం వల్ల
లేకపోవడం వల్ల ఇట్లా జరిగిందని చెప్పడం జరిగినది. ఇంకోసారి ఇలా జరగదు అని అంటున్నాము. కాకపోతే ఏంటంటే ప్రతి స్టేషన్లలో కూడా అలర్ట్గా ఉండాలా. ఇదే దారి దోపిడీ రెండు ట్రైన్లలో జరిగినది. అదేవిధంగా ఏదైనా ప్రమాదాలకు తావిస్తే ఎంతమంది ఈ రోజున మనకి జనాలు మృత్యువాదం పడేవాళ్ళు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. కాకపోతే ఈ రైల్వే వ్యవస్థ మనమంతా కూడా నేను చెప్పేది ఏంటంటే రైల్వే వ్యవస్థకి ప్రతి స్టేషన్లో కూడా అలర్ట్గా ఉండి ఇటువంటిది జరగకుండా ప్రతి స్టేషన్లో కూడా జాగ్రత్తగా ఉంటారని నేను మా రైల్వే శాఖ కమిటీకి కూడా సిఫారసు చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.